Hello and welcome to my channel English for Success. First of all, I am really sorry that I was unable to come in front of you with new videos because of some of the projects. So చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ చేయడంలో కాబట్టి నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. I promise to make regular comebacks from now on. Thank you. So today's topic is suffix and prefix. మీకు అందరికీ తెలుసు, బహుశా వినే ఉంటారు. సఫిక్స్ ప్రీఫిక్స్ అనేది ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, లేదంటే జనరల్ డే టు డే స్పీకింగ్లో కానీ, లేదా ఒక కొత్త పదాన్ని అర్థం చేసుకోవడంలో అంటే వొకాబులరీ బిల్డింగ్లో కానీ, లేదా కాంప్రిహెన్షన్లో కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇన్ జనరల్ దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టాపిక్. సో ఐ డిసైడెడ్ టు మేక్ ఎ వీడియో ఆన్ ఇట్. ఇప్పుడు సఫిక్స్ ప్రీఫిక్స్ ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక పదాన్ని మీరు గమనించండి. రీహీటెడ్. రీహీటెడ్ అంటే ఏంటి, దాని అర్థాన్ని చూద్దాం. కానీ అర్థాన్ని తెలుసుకునే ముందుగా అసలు అందులో ఉన్నటువంటి ఆ భాగాలను మనం చూద్దాం. హీట్ అనేది రూట్ వర్డ్, అంటే దానికి దట్ ఈస్ ద బేసిక్ ఫామ్ ఆఫ్ ద వర్డ్. ఆ బేసిక్ ఫామ్ ఆఫ్ ద వర్డ్కి సఫిక్స్ కానీ ప్రీఫిక్స్ కానీ యాడ్ చేయడం వల్ల దాని మీనింగ్ మారే అవకాశం ఉంటుంది, లేదా పార్ట్ ఆఫ్ ద స్పీచ్ మారే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీట్ అంటే మనకు తెలుసు వేడి. రీహీట్ అంటే మళ్ళీ వేడి చేయడము. ఇక్కడ ఈడి అని యాడ్ చేసాం లాస్ట్కి. ఈడి అంటే అది పాస్ట్ టెన్స్ని సూచిస్తుంది, దట్ ఈస్ ఎ సఫిక్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హీట్ అనే రూట్ వర్డ్కి ముందుగా ఏదైతే యాడ్ చేస్తామో దాన్ని ప్రీఫిక్స్ అంటాము. ప్రీ అంటేనే మనకి తెలుసు, ప్రీ అంటే ముందుగా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రివ్యూ అంటాం కదా, ప్రివ్యూ, ప్రీ సీజన్ అంటాం కదా. సో ప్రీ అంటే బై డిఫాల్ట్ ముందుగా, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రీ అనేది ఎప్పుడైనా రూట్ వర్డ్కి ముందుగా వస్తుంది. ప్రీఫిక్స్ అనేది, ప్రీఫిక్స్ అంటే ఒక పదానికి రూట్ వర్డ్కి ముందుగా యాడ్ చేసేది ప్రీఫిక్స్. అదే ఒక రూట్ వర్డ్కి చివరిగా యాడ్ చేసేది సఫిక్స్. సో ఇది ఎందుకు యాడ్ చేస్తాము అంటే ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ కానీ మార్చడానికి కానీ, లేదంటే ఒక కాంటెక్స్ట్లో ఒక వర్డ్ని మనం అడ్జస్ట్ చేయడానికి కానీ ఈ సఫిక్స్ వాడతాము. అది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం మనం. బట్ ఫర్ నౌ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ప్రీఫిక్స్ అనేది ఒక పదానికి ముందుగా వాడతాము, సఫిక్స్ అనేది చివరిగా వాడతాము, ఒక పదానికి చివరిగా వాడతాము. ఓకే, లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఇంకా కొన్ని డీటెయిల్స్ చూద్దాం ఈ స్లైడ్లో. సఫిక్స్ ప్రీఫిక్స్ సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ చూద్దాం మనం. ప్రీఫిక్స్. సో వాట్ ఈస్ ఎ ప్రీఫిక్స్? ప్రీఫిక్స్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ లెటర్స్ విచ్ ఆర్ యాడెడ్ బిఫోర్ ద మెయిన్ వర్డ్. ఇంతకు స్లైడ్లో నేను చెప్పినట్టు ప్రీ అంటే ముందుగా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ అంటాము, ప్రీవియస్ అంటే ఇంతకు ముందుది అనమాట. అట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ షార్ట్ కట్స్. సో ప్రీ అంటే ముందుగా, కాబట్టి ప్రీఫిక్స్ అనేది వర్డ్కి ముందుగా వస్తుంది. ప్రీఫిక్స్ ఇస్ ఎ సెట్ ఆఫ్ లెటర్స్ విచ్ ఆర్ యాడెడ్ బిఫోర్ ద మెయిన్ వర్డ్ టు మేక్ ఎ న్యూ వర్డ్. ఇట్ కెన్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ద మెయిన్ వర్డ్. సో ప్రీఫిక్స్ యూజ్ చేయడం ద్వారా యాక్చువల్ వర్డ్ యొక్క మీనింగ్ మారొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పాసిబుల్ అనేది ఒక రూట్ వర్డ్ అనుకుందాం. పాసిబుల్ అంటే సాధ్యమవుతుంది. దాని ముందు మనం ఐఎం అనేది యాడ్ చేసాం అనుకోండి, అదొక ప్రీఫిక్స్. ముందుగా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఐఎం అనేది ప్రీఫిక్స్. ఇంపాసిబుల్ అవుతుంది. సో పాసిబుల్ బికేమ్ ఇంపాసిబుల్. దాని మీనింగే మారిపోయింది. పాసిబుల్ అంటే సాధ్యం, ఇంపాసిబుల్ అంటే అసాధ్యం. సో ఐఎం అనే అటువంటి ప్రీఫిక్స్ యాడ్ చేయడం ద్వారా మనము మీనింగ్ మార్చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఐఆర్ అనే ప్రీఫిక్స్ చూద్దాం. రెగ్యులర్, ఇర్రెగ్యులర్. రెగ్యులర్ అనేది మెయిన్ వర్డ్, దానికి ఐఆర్ అనే ప్రీఫిక్స్ యాడ్ చేయడం ద్వారా అదేమైంది, ఇర్రెగ్యులర్. సో కంప్లీట్లీ ఆపోజిట్ మీనింగ్ అయిపోయింది. అదేవిధంగా హ్యాపీ అనేది వర్డ్ అయితే యుఎన్ అనే ప్రీఫిక్స్ యాడ్ చేసాం, సో ఇట్ బికేమ్ అన్హ్యాపీ. సో వర్డ్ టోటల్గా మీనింగ్ మారిపోయింది. అయితే కేవలం ఆపోజిటే అని మీరు అనుకోవద్దు. ఇక్కడ జస్ట్ పాసిబుల్, ఇంపాసిబుల్, హ్యాపీ, అన్హ్యాపీ అనేవి ఆపోజిట్ వర్డ్సే, యాంటోనిమ్సే. కానీ జస్ట్ యాంటోనిమ్స్ కోసం మాత్రమే ప్రీఫిక్స్ యాడ్ చేస్తామని అనుకోవద్దు. మామూలుగా మనము ఆ కాంటెక్స్ట్ని బట్టి ఏ ప్రీఫిక్స్ ఉండాలనేది డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాషన్ అనేది ఉంది, అంటే జాగ్రత్త. దాన్ని మనం ప్రీకాషన్, ప్రీ అనేది ఇక్కడ ప్రీఫిక్స్. సో ప్రీకాషన్ అంటే ముందుగానే జాగ్రత్త పడడం, అంటే ఏదన్నా జరుగుతుందేమో అని ముందు చూపుతో మనం స్టెప్స్ తీసుకుంటాం కదా, దాన్ని ప్రీకాషన్ అంటాం. సో జస్ట్ ఫర్ కొంచెం మీకు ఐడియా రావడానికి ఈ స్లైడ్ చేశాను. ఇంకా దీనికి చాలా ముందు వచ్చే స్లైడ్లో ప్రీఫిక్సెస్
మోస్ట్ కామన్లీ యూజ్ ప్రీఫిక్స్ గురించి చెప్తాను. అదేవిధంగా మనం ఓన్లీ ఇప్పుడు ప్రీఫిక్స్ ఒకటే చూసాము. సఫిక్స్ గురించి నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో వాట్ ఈస్ ఎ సఫిక్స్? Suffix is a set of letters which are added at the end of the main word to make a new word. అంటే ఒక మెయిన్ రూట్ వర్డ్కి చివరగా మనం దేన్నైతే యాడ్ చేస్తామో దాన్ని సఫిక్స్ అంటాము. సఫిక్స్ is a set of letters which are added at the end of the main word to make a new word. It can change the tense or part of speech of the main word. అంటే దాని టెన్స్, ఒక వర్డ్ యొక్క టెన్స్ మారిపోతుంది సఫిక్స్ ద్వారా యాడ్ చేయడం ద్వారా. లేదంటే దాని యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ మారిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ కెన్ బికమ్ అడ్జెక్టివ్, సంథింగ్ లైక్ దట్. సో పార్ట్ ఆఫ్ స్పీచ్ మీకు తెలుసు కదా, దానిపైన కూడా నేను ఒక వీడియో చేశాను. యూ కెన్ బ్రౌజ్ త్రూ మై ఛానల్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. టాక్ అనేది ఒక మెయిన్ వర్డ్. ఈడి అనేటువంటి సఫిక్స్ మనం చివరగా యాడ్ చేసాము. సో అది ఇప్పుడు ఏమైంది? టాక్డ్. సో ఇక్కడ ఏం జరిగింది? టాక్ అనేది ప్రజెంట్లో ఉంటే టాక్డ్ అనేది పాస్ట్ టెన్స్ అయిపోయింది. సో టెన్స్ మారిపోయింది ఇక్కడ. టాక్ బికేమ్ టాక్డ్. అలాగే వాక్, వాక్డ్, అలా. సో ఈడి అనేది ఇక్కడ సఫిక్స్. ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భంలో ఈడి అనే సఫిక్స్ గురించి మాట్లాడుతున్నాను. సో టాక్ అనే దానికి యాడ్ చేశాను కాబట్టి టాక్డ్ అయిపోయింది అది. సో టెన్స్ మారిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఈఎన్ అనేటువంటి సఫిక్స్ చూద్దాం. వుడ్ అంటే కర్ర, చెక్క. వుడెన్ అంటే వుడ్తో చేయబడిన. సో దేంతోనైనా చేయబడిన అనే సందర్భంలో ఈఎన్ అనే సఫిక్స్ వాడతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, గోల్డెన్, అలా. సో ఈఎన్ అనేది వాడడం ద్వారా అక్కడ ఏం చేస్తున్నాం మనము? వుడెన్ అనేది యాక్చువల్గా ఒక అడ్జెక్టివ్ అయిపోయింది. వుడ్ అనేది నౌన్ అయితే వుడెన్ అనేది అడ్జెక్టివ్ అయిపోయింది. సో అదేవిధంగా గోల్డ్, గోల్డెన్, అలా. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఈఎన్ అనేటువంటి సఫిక్స్ గురించి చూద్దాం. షార్ప్, షార్పెన్. షార్ప్ అనేది యాక్చువల్గా ఒక అడ్జెక్టివ్. షార్ప్ అంటే షార్ప్ అంటాం కదా, బ్లేడ్ ఫర్ ఎగ్జాంపుల్ షార్ప్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు షార్పెన్ అనేది వర్బ్ అయిపోయింది. ఈఎన్ యాడ్ చేయడం ద్వారా అక్కడ ఏం జరిగిందంటే ఒక క్రియగా మారిపోయింది. షార్పెన్ అంటే షార్ప్ చేయడము, షార్పెనర్ లాగా. అంటే అది ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే జస్ట్ సఫిక్స్ గురించి మాట్లాడుతున్నాం. సో సఫిక్స్ అనేది ఒక వర్డ్కి చివరగా యాడ్ చేస్తాము. అది ఏం చేస్తుంది? సఫిక్స్ ఏం చేస్తుందంటే టెన్స్ మార్చవచ్చు, ఒక వర్డ్ యొక్క టెన్స్ మార్చవచ్చు, లేదా ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ కూడా మారిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షార్పెన్. ఇంకొకటి చూద్దాం. లెస్, ఎల్ఈఎస్ఎస్, లెస్ అనే సఫిక్స్ చూద్దాం. లెస్ అంటే మనకు జనరల్గా తెలుసు, ఐడియా ఉంది. లెస్ అంటే ఒకటి లేదు లేదా ఒకటి తక్కువ, ఏదైనా ఒకటి లేని సందర్భంలో మనం లెస్ వాడతాం కదా. సో ఇక్కడ చూద్దాం. హోమ్ అనేది రూట్ వర్డ్ అయితే దానికి లెస్ అనేది యాడ్ చేయడం ద్వారా హోమ్లెస్ అంటే ఇల్లు లేని వాళ్ళు, హోమ్లెస్. అదేవిధంగా సెన్స్ ఉంటే సెన్స్లెస్, మీనింగ్ ఉంటే మీనింగ్లెస్. సో ఈ విధంగా మనం లెస్ అనేది యాడ్ చేయడం ద్వారా ఆ ఏదైతే వర్డ్ ఉందో దానికి అది లేదు. సపోజ్ హోమ్ అనేది లేదు కాబట్టి హోమ్లెస్, ఇల్లు లేని వారి గురించి చెప్పినప్పుడు హోమ్లెస్. మీనింగ్ లేదు, ఒక ఏదో చూసారు యాడ్, మీకు అనిపించింది అందులో మీనింగ్ లేదు, ఇట్స్ ఎ మీనింగ్లెస్ యాడ్. సో అట్లా లెస్ అనేది యాడ్ చేయడం ద్వారా ఆ విధంగా ఆ కాంటెక్స్ట్ సంబంధించి మనం యాడ్ చేసుకోవాలి. హోమ్లెస్. స్లీప్ ఉందనుకోండి, స్లీప్లెస్ అంటే నిద్ర లేమి, లెస్ అంటే లేమి. సో ఆ విధంగా మనము అర్థం చేసుకోవాలి సఫిక్స్ని. సో ఇప్పుడు వరకు మనం ఏం చేసాము? ప్రీఫిక్స్ అనేది వర్డ్కి ముందుగా యాడ్ చేస్తాము, సఫిక్స్ అనేది వర్డ్కి చివరిగా యాడ్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు వచ్చే స్లైడ్స్లో ఇంకా మోస్ట్ కామన్లీ యూస్డ్ ప్రీఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ చూద్దాం. సో ముందుగా మోస్ట్ కామన్ ప్రీఫిక్సెస్ చూద్దాం. ప్రీఫిక్స్ అంటే నేను ముందే చెప్పాను, ప్రీ అనగానే మీకు ఐడియా రావాలి. ప్రీ అంటే ముందుగా. సో ఒక వర్డ్కి ముందుగా వాడేదాన్ని ప్రీఫిక్స్ అంటాము. సో ఇక్కడ కొన్ని మోస్ట్ కామన్లీ యూజ్డ్ ప్లస్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రీఫిక్సెస్ చూద్దాం. యాంటీ. సో బిఫోర్ దట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. ఈ టేబుల్లో ఫస్ట్ ప్రీఫిక్స్ పెట్టాను, తర్వాత మీనింగ్. సో ఆ ప్రీఫిక్స్ మీనింగ్ ఏంటి, తర్వాత ఎగ్జాంపుల్ వర్డ్ ఇచ్చాను. సో లెట్ us లుక్ ఎట్ ద ఫస్ట్ వన్, యాంటీ. యాంటీ అంటే అగైన్స్ట్ మీనింగ్. యాంటీ అనే ప్రిఫిక్స్కి అర్థం ఏంటి? అగైన్స్ట్. ఎగ్జాంపుల్ యాంటీ నేషనల్, యాంటీ వైరస్, యాంటీడోట్ అంటాం. సో ఈ విధంగా మనం యాంటీని యూజ్ చేసుకోవచ్చు, యాంటీ. నెక్స్ట్ ప్రీఫిక్స్ కో. కో అనే ప్రీఫిక్స్
ఏదైనా వర్డ్ ముందు పెడితే ఏమవుతుందో చూద్దాం. కో అంటే అర్థం ఏంటి? విత్ అంటే దానితో పాటుగా, దానితో అన్నమాట. కో వర్కర్ అంటే మనతో పాటు వర్క్ చేసే వ్యక్తి కో వర్కర్, లేదా కో ఎడ్యుకేషన్ అలా. ఇప్పుడు నెక్స్ట్ ప్రీఫిక్స్ చూద్దాం. డిస్. డిస్ అనేటువంటి ప్రీఫిక్స్ పెట్టడం ద్వారా ఆ వర్డ్ ఆపోజిట్ మీనింగ్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి అంటే ఒప్పుకుంటున్నాను లేదా ఒప్పుకోవడం, డిసగ్రీ అంటే ఒప్పుకోకపోవడం. సో అక్కడ కంప్లీట్ మీనింగ్ చేంజ్ అయిపోయింది. అదేవిధంగా డిస్లొకేట్, లొకేట్, డిస్లొకేట్. ఓకే, డిస్లొకేట్ అంటే దూరం జరపడం లేదా ఫ్రాక్చర్, దాన్ని కూడా డిస్లొకేట్. ఎందుకంటే ఫ్రాక్చర్ అయినప్పుడు బోన్ అనేది జరిగిపోతుంది దూరం, కాబట్టి డిస్లొకేట్ అంటాం. సో అది డిస్ అనే దాని మీనింగ్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మిస్, ఎంఐఎస్. మిస్ అంటే రాంగ్లీ. మామూలుగా ఎంఐఎస్ తోని స్టార్ట్ అయ్యేటువంటి ఎంఐఎస్ అనేటువంటి ప్రిఫిక్స్ ఉన్నది వర్డ్స్ ఉంటే అది రాంగ్ అనే అర్థంలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిస్అండర్స్టాండ్ అంటే తప్పుగా అర్థం చేసుకోవడం, మిస్రిప్రజెంట్ అంటే ఉన్నది కాకుండా వేరేలాగా చూపించడం అలా. అదేవిధంగా ఇంకొకటి చూద్దాం నాన్. నాన్ అంటే వితౌట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ సెన్స్ అంటారు, సెన్స్ లేకుండా ఉండడం. నాన్ వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ లేకుండా, నాన్ వెజ్. అదేవిధంగా ప్రీ. ఈ ప్రీ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ప్రీఫిక్స్ అంటేనే మనకు చెప్పుకున్నాం ముందు అని. అదేవిధంగా ఇప్పుడు చూడొచ్చు మీరు, ప్రీ అంటే బిఫోర్, ప్రివ్యూ ఫర్ ఎగ్జాంపుల్, ప్రీ సీజన్ అంటాం కదా అట్లా. సో ఇప్పుడు ఇంకొకటి చూద్దాం రీ. రీ అంటే మళ్ళీ అనమాట, అగైన్. ఫర్ ఎగ్జాంపుల్ రీవర్క్, రీడిజైన్ అనే వర్డ్స్లో మనము రీ అనే ప్రీఫిక్స్ను వాడాము. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్లో మోస్ట్ కామన్ సఫిక్సెస్ గురించి చూద్దాం. లెట్ us look at some of the most common suffixes. సో నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను, సఫిక్స్ అంటే రూట్ వర్డ్కి చివరగా వాడతాము. సో ఇది వాడడం ద్వారా ఆ వర్డ్ యొక్క కాంటెక్స్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఒక సిచ్యువేషన్ తీసుకుందాం, చేయదగినది, చూడదగినది, తగినది అంటాం కదా. అలాంటి కాంటెక్స్ట్, ఆ మీనింగ్ వచ్చేటప్పుడు ఏం వాడతాం మనం? ఏబుల్ అనేది వాడతాం, ఏబుల్ అనే సఫిక్స్. ఏబుల్ అంటే కెన్ బి డన్ అంటే చేయవచ్చు, చూడవచ్చు, తినవచ్చు, ఈటబుల్, రీడబుల్ అట్లా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. డూయబుల్ అంటే చేయదగినది, చేయొచ్చు, పాసిబుల్ అనమాట. డూయబుల్ అంటే ఓకే చేయొచ్చు. కంఫర్టబుల్ అంటే తెలుసు మనకు, కంఫర్ట్గా సౌకర్యవంతంగా ఉంటుంది. సో అలాంటి అర్థం ఉన్నప్పుడు ఏబుల్ అనేది వాడతాం. డూయబుల్, రీడబుల్, రైటబుల్ అలా. అదేవిధంగా ఈడీ అనే సఫిక్స్ చూద్దాం. ఈడీ అనేది ఏదైనా వర్డ్ చివరిగా పెడితే మీకు తెలుసు పాస్ట్ టెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్డ్, టాక్డ్ అదనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఈఎన్. ఈఎన్ అంటే మేడ్ ఆఫ్. అంటే ఒక పదానికి చివర ఈఎన్ పెడితే దేనితోనైనా తయారైంది. మేడ్ ఆఫ్ అంటే తయారు చేయబడింది. దేంతో తయారు చేయబడింది అనేది మెయిన్ వర్డ్ చెప్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, గోల్డ్ అనేది ఉంది, గోల్డ్తో తయారు చేయబడినది అన్నప్పుడు గోల్డెన్ అంటాం. అదేవిధంగా కర్రతోనైతే వుడెన్. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ సఫిక్స్ ఈఎన్. నెక్స్ట్ చూద్దాం ఈఎస్టీ. ఇది ఇంకొక సఫిక్స్. సో ఈఎస్టీ అనేది మనం మామూలుగా ఈ సూపర్లేటివ్, కంపారిటివ్ డిగ్రీలో వాడతాము. సో కంపేర్ చేసినప్పుడు మనము స్ట్రాంగెస్ట్ అంటే అందరికి ఒక గ్రూప్ ఉందనుకోండి, ఆ గ్రూప్లో అందరికంటే స్ట్రాంగ్ పర్సన్ని స్ట్రాంగెస్ట్ అంటాం, హైయెస్ట్, లాంగెస్ట్. ఆ విధంగా మనము ఈఎస్టీ అనేటువంటి సఫిక్స్ని వాడతాము. సో నెక్స్ట్ లెస్, ఎల్ఈఎస్ఎస్. లెస్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాము వితౌట్ అనమాట, అది లేకుండా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్లెస్, బేస్లెస్, మీనింగ్లెస్ అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో అది, సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్ఈఎస్ఎస్ అనే సఫిక్స్. సో నెక్స్ట్ ఎన్ఈఎస్ఎస్, నెస్ అంటే ఒక స్థితి, స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఒక స్థితి. అంటే ఏంటి? కామ్నెస్, సిక్నెస్. సో అనేటివి కొన్ని ఎగ్జాంపుల్స్. కామ్నెస్ ప్రశాంతత. సో అది జస్ట్ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ ఏఎల్. ఏఎల్ అనే సఫిక్స్ ఎందుకు వాడతాం మనం? ఏఎల్ అంటే హ్యావింగ్ ద క్యారెక్టర్ ఆఫ్, అంటే ఒక రకమైన క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు, లేదా ఒక రకమైనది అన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్. పర్సనల్ అంటే వ్యక్తిగతమైన. కామికల్ అంటే ఫన్నీ అనమాట, హాస్యాస్పదమైన. సో అలాంటి మీనింగ్ వచ్చినప్పుడు మనం ఏఎల్ అనే సఫిక్స్ని వాడతాం. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ షార్ట్ లిస్ట్. ఇది పెద్ద ఎక్స్టెన్సివ్ లిస్ట్ కాదు. సో మీరు ఇంకా గూగుల్ చేయొచ్చు, సఫిక్సెస్ ప్రిఫిక్స్ లిస్ట్ దొరుకుతుంది. యూ కెన్ డౌన్లోడ్ ఎనీ పీడిఎఫ్ ఆర్ యూ కెన్ జస్ట్ గో త్రూ ద వర్డ్స్.
కానీ నాకు తెలిసి ఈ మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ గో త్రూ దిస్ అగైన్ అండ్ అగైన్ అంటిల్ యూ బికమ్ కంఫర్టబుల్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ హ్యావ్ టు యూజ్ దీస్. ఈ సఫిక్స్ ప్రిఫిక్స్ మీరు ఓన్గా వాడడం ద్వారా మాస్టర్ అవ్వచ్చు, వీటిపైన మీకు మాస్టరీ వస్తుంది. సో ఈ రోజుతోని ఈ స్లైడ్తోని ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్, అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ share it and subscribe to my channel. I wish you all the best.